గైస్ ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే టాపిక్ కొత్త బైక్స్ కొన్న తర్వాత ఆ బైక్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. ఇది కూడా మీలో కొంతమంది అడిగింది. సో ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అందరూ బైక్స్ కొంటూ ఉంటారు కదా, బైక్స్ కొన్న తర్వాత ఆ బైక్ని ఎలా మెయింటైన్ చేయాలనేది చాలామందికి తెలియదు. సో నేను ఈరోజు మీకు పాయింట్స్ బేస్డ్లో అన్నీ కూడా చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ఒక చిన్న క్విజ్, ఒక క్వశ్చన్ అడుగుతాను. సో కరెక్ట్గా తొందరగా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను ఒక వీడియో కాల్ చేసి మీతో మాట్లాడుకునే ఛాన్స్ అయితే ఒకటి ఉంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. ఇది కూడా మనం వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో ఐ హ్యావ్ సమ్ వర్క్ టు గో అవుట్. సో ఆన్ ద వేలో నేను మీకు ఇవన్నీ పాయింట్స్ కూడా చెప్తాను. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం డ్రైవింగ్ చేసుకుంటూ. ఇట్స్ గో ఫర్ ఏ డ్రైవ్. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఫస్ట్ బండి కొన్నప్పుడు ఏంటంటే బైక్ ఎప్పుడైతే షోరూమ్కి వస్తుందో ఆ షోరూమ్కి వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు షోరూంలో ఉంటుందో మనకు తెలియదు. అంటే దాని ఇంజన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది చాలా రోజుల వరకు బాటిల్లో సెటిల్ అయిపోయి ఉంటుంది. సో మనం బండి కొన్న తర్వాత అంటే మనకి ఎలా ఉంటుంది అంటే బండి కొన్నప్పుడు కొత్త బండి కదా, ఆయిల్ కూడా లైక్ ఫ్రెష్ ఉంటుంది అనుకుంటాం. బట్ అది తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తే ఓకే, కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో ఫస్ట్ పాయింట్ ఇదే. సో ఫస్ట్ పాయింట్, ఇంజన్ అనేది వార్మప్ చేయాలి ఎప్పుడు కూడా. సో కొత్త బండి కానీ ఎప్పుడు తీసుకున్నా కానీ మనం బండి కొన్న తర్వాత ఇంజన్ని వార్మప్ చేయాలి. సో వార్మప్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంజన్లో ఉన్న అడిటివ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం మంచిగా హీట్ అయిన తర్వాత మనకి ఇంజన్ అనేది కండిషన్లోకి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ కోల్డ్ స్టార్ట్ అని చెప్పేసి అంటారు కదా, కోల్డ్ స్టార్ట్ అంటారు, కొందరు వార్మప్ అంటారు. సో ఇదంతా ఒకటే. బండి మనం వెంటనే స్టార్ట్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు బండిని ఆన్లో ఉంచాలి. అంటే సపోజ్ ఒక 1 minute ఉన్నా సరిపోతుంది. కొందరు 3 minutes అంటారు, 3 minutes అవసరం లేదు. సో మీరు ఒకవేళ పెద్ద పెద్ద సీసీ బైక్స్ 3 minutes 4 minutes పెడితే ఆల్మోస్ట్ హాఫ్ ఫ్యూయల్ మాత్రం అయిపోతుంది. సో అంత అవసరం లేదు, జస్ట్ ఒక 1 minute చాలు. వార్మప్ అయ్యి మీకు మళ్ళీ ఐడియల్ ఆర్పిఎంలోకి వచ్చేయాలి. సో ఇలాంటి టిప్ మీరు మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏంటంటే బైక్ రైడ్ చేసినప్పుడు మీకు బ్రేక్ కాదు. ఇప్పుడు సపోజ్ అదే కోల్డ్ స్టార్ట్ మీద మీరు బైక్ రైడ్ చేసిన అనుకోండి, హయ్యర్ ఆర్పిఎమ్స్ మీద వెళ్తుంది బైక్. సో అప్పుడు మీకు కరెక్ట్ పర్ఫార్మెన్స్ రాదు. మళ్ళీ మీరు బైక్ రైడింగ్ చేసినప్పుడు మీకు బ్రేక్ అవుతుంటుంది. పవర్ ఏదైతే వస్తుందో ఆ పవర్ అనేది బ్రేక్ అవుతుంది. సో అది కాకుండా ఉండడానికి కోసం ఎప్పుడు కూడా బైక్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయగానే బైక్ని వార్మప్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంజన్ హీటింగ్. సో చాలామంది అంటారు కొత్త బండి కొనగానే ఇంజన్ హీట్ అయిపోతుంది నాకు అని చెప్పి చాలామంది అంటారు. సో ఆ ఇంజన్ హీటింగ్ యాక్చువల్గా అవుతుంది. ఎందుకు అంటే బైకులో ఉన్న ఇంజన్ ఏంటంటే ఇంజన్ని ఫుల్గా టెస్ట్ చేయరు. సో ఇది కార్లలో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ బైక్లో ఒకలాగా ఉంటుంది. సో మీకు బైక్స్లో ఏంటంటే ఇంజన్ని టోటల్గా టెస్ట్ చేయరు. సో పార్ట్స్ అన్ని ఫిక్స్ చేసేసి ఆయిల్స్ అన్నీ వేసేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి బైక్ రాగానే ఇచ్చేస్తారు. సో ఏమైతే అంటే కొత్త బండి కాబట్టి మీకు ఆయిల్స్ కానీ దాంట్లో ఉన్న మీకు ఏవైతే పిస్టన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నిటికీ బైక్ యూజ్డ్ కావాలనంటే కొంచెం టైం పడుతుంది. సో అప్పుడు స్టార్టింగ్లో కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనకి బండి కొంచెం వేర్ అంటే రన్నింగ్ పీరియడ్, బ్రేకింగ్ పీరియడ్ అంటారు కదా, సో అది ఒక్కసారి అయిపోయిందనంటే మీకు బైక్ మళ్ళీ రెగ్యులర్గా అయిపోతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ పాయింట్, బ్రేక్స్. సో కొత్త బండికి బ్రేక్స్ ఎలా ఉంటాయంటే మీకు బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ కొత్తవి అనమాట. అంటే మీకు అంత రబ్బింగ్ అయి ఉండవు. సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మీకు ఆ బ్రేక్ ప్యాడ్స్ వస్తాయో అవే బ్రేక్ ప్యాడ్స్ తోటి మనం యూజ్ చేస్తుంటాం. బట్ ఆ యూజ్ చేసిన దానికి ఏమవుతుందంటే డిస్క్ కొత్తదే ఉంటుంది, బ్రేక్ ప్యాడ్స్ కూడా కొత్తవే ఉంటాయి. సో ఈ రెండు కూడా కొత్త అయ్యేసరికి మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఆ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే కొన్ని యాక్సిడెంట్స్ కూడా కొత్త బండ్లు తొందరగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో యాక్సిడెంట్స్ అనేది కూడా మెయిన్ రీజన్ కూడా ఇదే. దాంట్లో ఫస్ట్ రీజన్ ఒకటి బ్రేక్స్ కూడా. సో బ్రేక్స్ కూడా అంత స్పాట్ అని ఉండదు. ఎప్పుడైతే మనకి రెగ్యులర్గా ఎట్లా అయితే బ్రేక్స్ వర్క్ చేస్తాయో సో అలాంటిది బండి కొన్న వెంటనే రాదు. సో అదేంటంటే మనకి డిస్క్ ప్యాడ్ కొంచెం రబ్బింగ్ అవ్వాలి. రబ్బింగ్ అవుతే మీకు బ్రేక్స్ అనేది ఎఫెక్టివ్ పడతాయి. సో ఇదొకటి పాయింట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు టైర్స్. సో ఈ టైర్స్ కూడా అంతే. కొన్నప్పుడు అది పెద్దగా అవి ఏంటంటే మీకు సాఫ్ట్ ఉంటాయి టైర్స్. ఫస్ట్ జనరల్గా ఉన్నప్పుడు మీకు కొంచెం పాలిష్డ్ టైప్ ఉంటుంది కదా, సో అది ఏంటంటే కొంచెం ఒక ఫస్ట్ లేయర్ అనేది వెళ్ళిపోవాలి టైర్ది. ఫస్ట్ లేయర్ అంటే మీకు టైర్ని చూసినప్పుడు అర్థమైపోతుంటుంది. ఫస్ట్ అయితే సాఫ్ట్ ఉంటుంది, అది ఏంటంటే కొంచెం మీకు రోడ్డు మీద వెళ్ళిన కొద్దీ కొంచెం రబ్బింగ్ అవుతూ ఉంటుంది టైరు. సో అట్లా అయినప్పుడు మీకు టైర్ అనేది మంచిగా వర్క్ చేస్తుంది. సో స్టార్టింగ్ బండి కొనగానే నేను కార్నరింగ్ చేస్తా, కట్స్ కొడతా, అలాంటివి చేస్తా అంటే మాత్రం మీకు కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ టైర్స్ అండ్ బ్రేక్స్ ఈ రెండు కూడా యాక్సిడెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కూడా ఇవి రెండే.
సో టైర్స్ ఏమో కొత్త టైర్స్ ఉంటాయి, సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేక్స్ అంటే కొంచెం రబ్బింగ్ అవుతే బ్రేక్స్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఆర్పిఎం లెవెల్. సో కొత్త బండి కొనగానే కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే బైక్ని ఎక్కువగా హై స్పీడ్ వెళ్ళకండి, బైక్ డ్యామేజ్ అవుతుంది, ఇంజన్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో అది ఎందుకు చెప్తారంటే ఈ బైక్లో ఉన్న ఆర్పిఎం లెవెల్స్ అయితే ఉంటాయో, ఆర్పిఎం లెవెల్ అంటే 1 2 3 4 అని చెప్పేసి ఉంటాయి చూడండి. సో 1000 2000 అని చెప్పేసి ఆర్పిఎం మీటర్ మీద ఉంటాయి. సో ఏంటంటే మనకు బండి కొన్నప్పుడు ఎప్పుడు కూడా లోవర్ ఆర్పిఎమ్స్లో నడిపించాలి బండి. అంటే హై స్పీడ్స్ కూడా ఎక్కువ వెళ్ళొద్దు, అంటే హై గేర్ లోవర్ ఆర్పిఎం. సపోజ్ ఇప్పుడు మనము 2000 ఆర్పిఎం 3000 ఆర్పిఎంలో వెళ్తున్నాం అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ చేంజ్ చేసిన కొద్దీ ఆర్పిఎం లెవెల్ అనేది తగ్గించుకోవాలి మనం. సో అది తగ్గించుకుంటే ఏంటంటే మీకు ఇంజన్ మీద ఎఫెక్ట్ పడది ఫస్ట్ సర్వీస్ వరకు ఇదంతా. సో ఇంజన్ ఎఫెక్ట్ పడదు కాబట్టి మీకు ఒకవేళ బండిలో పార్ట్స్ ఏమన్నా కొంచెం లూజ్ అయినా కానీ పెద్ద ఎఫెక్ట్ పడదు. సో అదే మీరు హయ్యర్ ఆర్పిఎమ్స్లో బైక్ రైడ్ చేసినప్పుడు మీకు పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే కంపెనీ వాళ్ళు చెప్తారు ఎప్పుడు కూడా బండి కొన్న తర్వాత కొన్ని రోజులు స్లోగా నడిపియండి అండ్ ఎక్కువ రెవ్ కూడా చేయకండి, టాప్ స్పీడ్స్ కూడా కొట్టకండి అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ దానికే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంకోటి చైన్. సో ఈ చైన్ క్లీనింగ్, చైన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త బండి కొన్న తర్వాత ఏంటంటే కొన్నామా వాడుతున్నామా అన్నట్టు ఉంటుంది, కానీ అందరు మర్చిపోయేది చైన్దే. సో చైన్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. సో బయట ఎక్కడ చెయ్యరు చైన్ మెయింటెనెన్స్, ఇది మనం సెల్ఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా మీరు చైన్ని క్లీన్ చేసుకోండి. చైన్ క్లీన్ చేసుకోవడానికి చైన్ క్లీనర్స్, చైన్ లూబ్స్ దొరుకుతాయి. సో దాంతో మీరు క్లీన్ చేసుకోండి. సో ఈ క్లీనింగ్ ఇవన్నీ ఎలా చేయాలో నేను బైక్వి మీ క్లీనింగ్ సంబంధించిన ఒక వీడియో ఒకటి చేశాను, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది చూడండి. నేను కింద లింక్ కూడా ఇస్తాను అండ్ పైన ఐకార్డ్స్లో కూడా డిస్ప్లే అవుతుంటుంది. సో మీకు బైక్ క్లీనింగ్ ఎలా చేయాలనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చైన్ క్లీనింగ్ చేయాలి అండ్ లూబ్రికేషన్ కంపల్సరీ చేయాలి. అండ్ గ్రీజు అప్లై చేయకండి, ఎమర్జెన్సీలో మాత్రమే మీరు గ్రీజ్ అనేది వాడండి. అంటే ఎప్పుడంటే అప్పుడు ఎవ్రీ టైం గ్రీజ్ వాడితే ఏంటంటే డస్ట్ అనేది చాలా పట్టుకుంటుంది. సో మీరు అదే ఒక ప్రీమియం చైన్ స్ప్రే అలాంటిది వాడితే ఏమవుతుంది అంటే మీకు కొంచెం డస్ట్ అనేది బయట పట్టుకునేది ఉంటుంది కదా, అది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చైన్ స్ప్రే కొంచెం మంచి కంపెనీది కొనుక్కోండి. రోడ్ మీద దొరికేటి అంటే చిన్న చిన్న షాప్లలో 90 రూపీస్కి 100 రూపీస్కి కూడా దొరుకుతాయి. సో అవి వాడకండి. దాంతో పెద్ద అది వేసినా వేయకుండా కానీ పెద్ద యూజ్ ఏమి ఉండదు. మీ దగ్గర ఏం ఛాన్స్ లేదంటే WD-40 అయినా కొట్టేసేయండి, అదన్నా బెస్ట్. లేకుంటే అసలు ఛాన్సే లేదు, నాకు దొరుకుతలేదు చైన్ స్ప్రేస్ మంచివి అని అంటే ఇంజన్ ఆయిల్ ఏదన్నా కానీ మంచిది ఉంటే ఇంజన్ ఆయిల్ అన్నా కానీ టెంపరీ కోసం వాడుకోండి. ఇది నేను పర్మనెంట్ కాదు, జస్ట్ ఫర్ టెంపరీ మాత్రమే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఎయిర్. టైర్స్లో ఎయిర్ ప్రెషర్. సో ఎయిర్ ప్రెషర్ అనేది అనగానే మనం అందరం ఏంటి ఎవ్రీ టైర్లో 40 ప్రెషర్ కొట్టేసేయాలని చెప్పేసి అనుకుంటాం. అయితే మనం ఎప్పుడు కూడా పెట్రోల్ బంక్స్లో మనం ఎయిర్ ఫిల్ చేస్తాం కదా, వాళ్ళు మనం చెప్పకముందే 40 పెట్టేసి 40 కొట్టేస్తారు. వాడు యాక్చువల్లీ 40 అవసరం లేదు. ఇదేంటంటే బైక్ టు బైక్ చేంజ్ ఉంటుంది. బట్ మినిమం మనం ఓన్లీ ఎప్పుడు కూడా ఎయిర్ అనేది ఎక్కువ ఉండొద్దు, ఓన్లీ 32 వరకు మెయింటైన్ చేసుకుంటే చాలు. 32 30 32 ఇది కూడా కొన్ని బైక్స్కి ఈ మధ్య కొంచెం ఇండికేట్ చేసి వస్తున్నాయి ఇంత ప్రెషర్ మెయింటైన్ చేయండి అని. అండ్ ఇంకోటి కూడా డౌట్ ఏంటంటే ఎయిర్ కొట్టించుకోవాలా లేకుంటే నైట్రోజన్ కొట్టించుకోవాలా అని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఎయిర్ కొట్టించుకుంటే మీకు అయితే సపోజ్ ఎయిర్ కొట్టిస్తే ఒక 10 days ఆగింది అనుకోండి, నైట్రోజన్ కొట్టిస్తే ఒక 20 days అవుతుంది. ప్లస్ నైట్రోజన్ తోటి కొంచెం కూలింగ్ ఉంటుంది. సో మీకు హయ్యర్ టెంపరేచర్స్ అంటే ఎండాకాలం కానీ పెద్ద హాట్ కండిషన్స్లో ఎప్పుడైనా వెళ్తే కూడా మీకు నైట్రోజన్ ఉంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఏర్పడదు, బట్ స్లైట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ డేస్ అయితే ఆగుతుంది మీరు నైట్రోజన్ కొట్టించుకుంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫ్యూయల్ ఫిల్లింగ్. సో ఈ ఫ్యూయల్ది ఎందుకు చెప్తున్నానంటే కొత్త బండి కొనగానే ఎప్పుడు కూడా బండి ఫుల్ ఉంచుకోవాలని చెప్పేసి ఫ్యూయల్ అనేది ఫుల్ ఫిల్ చేసేస్తారు. సో ఈ ఫుల్ ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ట్యాంక్ అంటే ఎలా ఫిల్ చేస్తారంటే ట్యాంక్ నుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అయ్యే అంతవరకు మనము వెయిట్ చేయొద్దు. అంటే 100% ఫిల్ అయ్యేది మనం 90% మాత్రమే కొట్టించాలి. ఎందుకంటే దాంట్లో మినిమం కొంచెం ఆక్సిజన్ లెవెల్ అనేది ఉండాలి. మనకి ఉంటేనే మన కంబషన్ అనేది జరుగుతుంది. టోటల్గా మీరు ఫుల్ ట్యాంక్ కొట్టేసి మీరు బైక్ రైడ్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం మధ్యలో మీకు బైక్ ట్రబుల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బండి ఆన్ కాదు, సో కంబషన్ సరిగా జరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యూయల్ కొట్టిస్తే 90% ఆఫ్ ద ట్యాంక్ మాత్రమే కొట్టియండి. సో ఇలా కొట్టిస్తే మీకు రైడ్ అనేది కంటిన్యూగా చేసుకోవచ్చు అనమాట, ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ సర్వీస్.
సో సర్వీస్కి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న బైక్స్కి పెద్ద బైక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో కొన్నిటికి 500 కిలోమీటర్స్కి ఉంటుంది, కొన్నిటికి 1000 కిలోమీటర్స్కి రమ్మంటారు. లేకుంటే టైం అంటే మనకి 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఇట్లా టైం పీరియడ్ ఉంటుంది, ఆర్ కిలోమీటర్స్ అని ఉంటుంది. సో ఈ టైంలో చేయించడం యాక్చువల్గా చాలా మంచిది. ఎందుకనంటే బండి కొన్న తర్వాత ఎప్పుడైతే మనకి బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయి వస్తుందో అది వచ్చిన తర్వాత అది మనకి పార్ట్స్ ఎప్పుడైతే మనం బైక్కి రైడింగ్ చేస్తుంటాం కదా, సో రైడింగ్ చేస్తున్నప్పుడు మనకి బైక్లో పార్ట్స్ అనేది లూజ్ అవుతుంటాయి. ఆ లూజ్ అయ్యేటిది ఫిక్స్ చేసేది మనకి బైక్ ఫస్ట్ సర్వీస్లో. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత మీరు బైక్ని మీరు కొంచెం ఎక్స్టెంట్ పుష్ చేయొచ్చు, అంటే కొంచెం స్పీడ్ వెళ్ళడం కానీ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఎప్పుడు కూడా బండి కొన్న తర్వాత అంటే ఇమ్మీడియట్ బండి కొన్న వెంటనే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళకండి. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు బైక్ని మీరు ఎంతైనా పుష్ చేసుకోవచ్చు, దాని టోటల్ లిమిట్స్ అనేది అంతవరకు పుష్ చేయొచ్చు. బట్ సేమ్ థింగ్ కార్లో మళ్ళీ వేరే ఉంటుంది. ఎందుకంటే కార్ ఇంజన్ అనేది ఫ్యాక్టరీలో ఇంజన్ అనేది టెస్ట్ అవుతుంది, కార్ టెస్ట్ కాదు, కార్ ఇంజన్ టెస్ట్ అవుతుంది. సో కార్స్కి కూడా వేరే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఓన్లీ బైక్ది మాత్రమే. సో బైక్ ఇంజన్స్ అనేది టెస్టింగ్ ఏం కావు, బైక్ మొత్తం అసెంబ్లీ అయిపోయి డైరెక్ట్ వస్తుంది మన దగ్గరికి. కాబట్టి మనకు ఒక ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా నడిపించుకోవాలి. నేను ఇందాక చెప్పిన కదా బ్రేక్స్ కానీ ఇవన్నీ, సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే కొంచెం బైక్ అనేది మనకి కొన్నప్పుడు ఎలా ఉంటుందో అది సేమ్ అదే విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఎఫెక్టివే. నేను క్లీనింగ్ గురించి కూడా నేను వీడియో చేశాను, అది చూడండి. సో మీరు ఎప్పటికప్పుడు బైక్ని క్లీన్ ఉంచుకుంటే కూడా మీకు బైక్ని రైడ్ చేయడానికి ఒక మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే క్లీన్ లేదనుకోండి ఎట్లా ఉంటే అలా నడిపించేద్దాం అనే ఆ ఫీలింగ్లో ఉంటారు. సో దాట్ ఈస్ వై ఎప్పుడు కూడా బైక్ని క్లీన్ ఉంచుకోండి. క్లీన్ ఉంచుకుంటే మీకు కూడా ఏంటంటే మంచిగా అనిపిస్తాయి రైడ్ చేసినప్పుడు, మీకు ఆ బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ నేను నా తరపున అంటే నేను చూసినవి నేను అన్నీ మీకు చెప్తున్నా. సో ఇన్ని పాయింట్స్ అయితే నేను నోటీస్ చేసి ఇవన్నీ మీకు చెప్తున్నా. సో ఇదైతే వీడియో. అండ్ ఈ రోజుకి క్విజ్ ఏంటంటే నేను దీంట్లో ఎన్ని పాయింట్స్ చెప్పాను ఆ పాయింట్స్ అన్నిటికీ కూడా నేను కింద మీకు స్క్రోలింగ్ వచ్చి ఉంటుంది. సో ఎన్ని పాయింట్స్ నేను చెప్పాను అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో సో వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఒక వీడియో కాల్ మాట్లాడతాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మీరు అడిగారు కాబట్టి చేశాను. సో కొత్త బైక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటా. సో మీరు షేర్స్, సబ్స్క్రైబ్స్ ఇవన్నీ ఇంకా మీరు ఇలానే చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు ఇలానే కంటిన్యూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే చూపిస్తూ ఉండండి. డెఫినెట్లీ ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో డూ సపోర్ట్ మై ఛానల్, డూ షేర్ ద వీడియో. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ravikirankasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ Ravikiran సైనింగ్ ఆఫ్.